యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిమన్ టీవీ. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే స్టూడెంట్స్, బ్యాంక్ ఎగ్జామినేషన్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఎగ్జామ్స్, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళందరికీ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ యాప్టిట్యూడ్లో టైం చాలా ఎక్కువ పడుతుంది. అది డెఫినెట్గా అన్ని సెక్షన్స్లో ఎస్పెషల్లీ ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ టైం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తక్కువ టైం ఉంటుంది, తక్కువ టైంలోనే క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా 100 క్వశ్చన్స్ ఒక 1 అవర్ టైంలో సాల్వ్ చేయాలి. అంటే అన్ అన్ యావరేజ్ మనకు ఒక హాఫ్ మినిట్ టైం దొరుకుతుంది ఈ ఎగ్జామినేషన్స్లో, యావరేజ్ అన్నిటికి కలిపి. అంత ఎక్కువ టైం అంటే అంత తక్కువ టైం, ఎక్కువ క్వశ్చన్స్కి హాఫ్ మినిటే ఉంటుంది కాబట్టి హాఫ్ మినిట్లో మనం సాల్వ్ చేయాలి. బట్ ఆ హాఫ్ మినిట్లో సాల్వ్ చేయడానికి మ్యాథమెటిక్స్కి, యాప్టిట్యూడ్కే కష్టం. ఏ రీజనింగ్ లేకపోతే ఏ జనరల్ అవేర్నెస్ లాంటివి అయితే వెంటనే ఆన్సర్ చేసేయచ్చు. కానీ అంటే రీజనింగ్ కూడా కొంచెం టైం పడుతుంది, కానీ మ్యాథ్స్ కంటే తక్కువ, యాప్టిట్యూడ్ కంటే తక్కువ. బట్ యాప్టిట్యూడ్కి అన్నిటికంటే ఎక్కువ టైం పట్టేది. మరి అటువంటి యాప్టిట్యూడ్లో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో స్పీడ్ బాగా చేయాలంటే, ఫాస్ట్గా ఆన్సర్స్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనకి ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం? చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, క్వశ్చన్స్ 2 రీజన్స్ వల్ల మనకి మ్యాథమెటిక్స్లో టైం పడుతుంది. ఒకటి ప్రొసీజర్, మెథడ్ చేసే పద్ధతి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేసే పద్ధతి. రెండవది క్యాలిక్యులేషన్స్. ఈ రెండిటి వల్ల ఎక్కువ టైం పడుతుంది. సరే, క్వశ్చన్ అర్థమెటిక్లో ఉండేటువంటి వేరియస్ క్వశ్చన్స్, వేరియస్ టాపిక్స్, ఏ టాపిక్ అని తీసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఆ క్వశ్చన్ సాల్వ్ చేసే పద్ధతులు షార్ట్ కట్ చూస్ చేస్తే తొందరగా ఆన్సర్ చేయగలుగుతారు. అవి నేర్చుకోండి. అవి నేర్చుకుంటే చాలా బాగా చేయగలుగుతారు. అది కాకుండా ఫాస్ట్గా చేయడానికి 4 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ 4 విషయాల్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటే మ్యాథమెటిక్స్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఏంటి ఆ 4 థింగ్స్? ఆ 4 థింగ్స్ ఏంటంటే ఇవి. మీరు చాలా పర్ఫెక్ట్ ఉండాల్సింది ఈ 4 విషయాలు. ఒకటి, పర్సంటేజెస్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం బాగా రావాలి. క్యాలిక్యులేషన్స్ స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయడం. టేబుల్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిలో మీరు థరోగా ఉంటే మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. వీటిలో మీరు థరోగా ఉండాలి. పర్సంటేజెస్లో మీరు థరోగా ఉండాలి. పర్సంటేజెస్ అంటే టాపిక్ కాదు, క్వశ్చన్స్ సాల్వ్ చేసే కాదు, ఫాస్ట్గా క్యాలిక్యులేషన్, పర్సంటేజెస్ చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలిగారు. 20%, 35%, 31%, 49%, 86%, ఇలాంటి వాటిని చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం కావాలి. అది దానికోసం యాక్చువల్గా నేను ముందు కూడా వీడియోస్ చేస్తాను. 2 థింగ్స్. ఒకటి, బ్రేకింగ్ మెథడ్ని క్యాలిక్యులేషన్స్ చేసే దాంట్లో బ్రేకింగ్ మెథడ్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. 15% ఉంది, 15% ఆఫ్ ఎ నెంబర్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. 15% ఆఫ్ 320 మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ బ్రేకింగ్ మెథడ్ బ్రీఫ్గా చెప్తున్నాను. 15% ఆఫ్ 320 మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 15% మనం బ్రేక్ చేసి 10% ప్లస్ 5% లాగా తీసుకుంటాం. 10% ప్లస్ 5%. వాట్ ఈస్ 10% ఆఫ్ 320? 32. వాట్ ఈస్ 5% ఆఫ్ 320? 10% ఎంత ఉందో అందులో హాఫ్ ఉంటుంది. సో 32లో హాఫ్ 16. సో 10% 32, 5% 16, 2 కలిపి 32 ప్లస్ 16 48. సో వాట్ ఈస్ 15% ఆఫ్ 320? 48. సో చాలా ఈజీగా మనం ఆన్సర్ చేస్తారు. సో ఓన్లీ 10%, 5% కాదు, మనకి 31% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 31% క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాట్ ఈస్ 31% ఆఫ్ 320? 31%ని ఎలా బ్రేక్ చేయాలి అంటే, ఇచ్చిన పర్సెంట్ ఎలా బ్రేక్ చేయాలో మీకు ఐడియా ఉండాలి. 31%ని 30% ప్లస్ 1%. 30% ఎలా? 10%ని తీసుకొని 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ 10%? ముందు 320కి 10% ఎంత? 32. దానికి 3 టైమ్స్ తీసుకోండి, 96 అవుతుంది. 1% తీసుకోండి, దీనికి 1% ఎంత? 3.2. 10% 32, 1% 3.2 కలిపేసేయండి, 3.2. అప్పుడు ఎంత అవుతుంది? 99.2 మీ ఆన్సర్ అవుతుంది. సో వాట్ ఈస్ 31% ఆఫ్ 320? 99.2. 31% క్యాలిక్యులేట్ చేసుకోవడం. మీకు కావాల్సింది ఏంటంటే ఎలా బ్రేక్ చేయాలి పర్సంటేజ్ని ఈజ్ ఇంపార్టెంట్. సో అది ఒకటి బ్రేకింగ్. మీ పర్సంటేజ్లో మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్
పర్సంటేజ్ని బ్రేకింగ్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. అండ్ పర్సంటేజ్లో మీకు ఇంకోటి కావాల్సింది ఏంటంటే ఫ్రాక్షన్స్ ఎలాగా అంటే పర్సెంట్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం, ఫ్రాక్షన్ని పర్సెంట్లో కన్వర్ట్ చేయడం గుర్తుపెట్టుకోండి. మీరు బాగా కన్వర్ట్ చేయడానికి మళ్ళీ ఇంకో ఇది చేసుకోకుండా మీకు మైండ్లోకి చాలా ఫాస్ట్గా వచ్చేయాలి. 30% అంటే 3/5 అంటాం, 80% అంటే 4/5 అంటాం, 125% 5/5 4 అంటాం, 87.5% 7/8, 12.5% 1/6. ఇలాంటి పర్సెంట్ ఫ్రాక్షన్ చెప్పగలగాలి. పర్సెంట్ అడిగినప్పుడు ఫ్రాక్షన్ చెప్పగలగాలి. అలాగే ఫ్రాక్షన్ అడిగినప్పుడు ఇచ్చినప్పుడు మీకు పర్సెంట్ చెప్పగలగాలి. అది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ రెండింటి వల్ల మీరు పర్సెంటేజెస్ చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ క్యాలిక్యులేషన్స్లో పర్ఫెక్ట్ ఉండాలి. మీరు క్యాలిక్యులేషన్స్లో పర్ఫెక్ట్ ఉండాలంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో థరోగా ఉండాలి. ఎడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి మీరు చాలా ఫాస్ట్గా చేయగలగాలి. ఎలా చేస్తారు? స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ నేర్చుకోండి. చాలా ఎక్కువగా ఉన్నాయి. వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్, స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్, చాలా టెక్నిక్స్ ఉంటాయి. అది చాలా బాగా నేర్చుకోండి. ఫాస్ట్గా యాడ్ చేయడం, ఫాస్ట్గా సబ్ట్రాక్ట్ చేయడం, ఫాస్ట్గా మల్టిప్లై చేయడం, ఫాస్ట్గా డివైడ్ చేయడం. ఆ టెక్నిక్ రెగ్యులర్ టెక్నిక్స్ కంటే ఈ టెక్నిక్స్ మీరు నేర్చుకుంటే స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. దీనివల్ల మీరు క్యాలిక్యులేషన్స్ చాలా బాగా చేయగలుగుతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు నేర్చుకొని స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకొని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, 1 సెకండ్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. ఈవెన్ 1 సెకండ్ అప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది మీకు. సో క్యాలిక్యులేషన్స్. అండ్ థర్డ్ వన్ టేబుల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్కి ఓన్లీ 10 టేబుల్సే వస్తాయి. బట్ 10 టేబుల్స్ కాదు, 20 నుంచి 25 టేబుల్స్ గుర్తుపెట్టుకోండి. లేదంటే ఆల్రెడీ ఇందులో వీడియోస్ చాలా చేసాను సుమన్ టీవీలో. మల్టిప్లికేషన్ ఒక 100 టేబుల్స్ సెకండ్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. సో ఆ వీడియో ఒకసారి చూడండి. మీరు నేను చేసిన వీడియో ఉంది. చాలా ఫాస్ట్గా మీరు టేబుల్స్ చేయగలుగుతారు. ఎంత తొందరగా మీరు టేబుల్స్ కోసం 13 4s అంటే మీరు అగైన్ వెయిట్ చేసి 13 into 4 అని రాసుకొని చేసే పరిస్థితి రాకూడదు. మైండ్లో ఇమీడియట్గా ఆన్సర్ రావాలి. రాకపోతే టెక్నిక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ టెక్నిక్తోనే ఆన్సర్ పెట్టగలగాలి మీరు. ఓకే, ఈ టేబుల్స్ అది థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. గుర్తుపెట్టుకోండి, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. అదేవిధంగా వాటిలోనే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఎగ్జామినేషన్లో చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్లో. సో మీకు స్క్వేర్స్ కూడా రావాలి. ఒక 25 to 30 స్క్వేర్స్ చాలామంది గుర్తుపెట్టుకుంటారు. అవి సరిపోవు, ఇంకా ఎక్కువ రావాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ మీరు నోటీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు కొన్ని సింప్లిఫికేషన్ క్వశ్చన్స్లో 78 స్క్వేర్, 96 స్క్వేర్, 34 స్క్వేర్, 49 స్క్వేర్ అని పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. మరి 25 30 మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోదు కదా. వాటికి కూడా మనం స్క్వేర్స్ టెక్నిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది వీడియోలు చేసాము, చూడండి. అవి నేర్చుకోండి. ఎక్కువ స్క్వేర్స్, సేమ్ థింగ్ క్యూబ్స్ ఎలా చేసుకోవాలి అవి కూడా నేర్చుకోండి. అండ్ ఇంపార్టెంట్లీ స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలి. సింప్లిఫికేషన్స్లో క్వశ్చన్స్లో డైరెక్ట్గా అడుగుతారు స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్స్, అదేవిధంగా క్యూబ్ రూట్ ఆఫ్ నంబర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చూసుకుంటే ఎట్లా తొందరగా మీరు ఆ స్క్వేర్ కనుక్కోవచ్చు, క్యూబ్ కనుక్కోవచ్చు, స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు, నెంబర్స్కి క్యూబ్ రూట్ కనుక్కోవచ్చు. ఇంపార్టెంట్. ఈ 4 పర్ఫెక్ట్గా ఉంటే మీరు చాలా అంటే చాలా టైం సేవ్ చేస్తారు. అంటే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడే మీకు ఇవి అవసరం పడతాయి. వీటితో ఆన్సర్స్ రావు కదా. ఆన్సర్స్ రావడానికి క్యాలిక్యులేషన్స్ అనేది ఒక పద్ధతి. మీరు ఆన్సర్స్ చేయడానికి మల్టిప్లికేషన్ చేయాలి, ఆన్సర్ చేయడానికి స్క్వేర్ రావాలి, ఆన్సర్ చేయడానికి ఒక క్వశ్చను మీకు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం రావాలి. అవన్నీ మీరు చేసే పద్ధతిలో ఒక భాగం, ఒక పార్ట్. మీరు ఇందులో పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మీరు చేసే పద్ధతిలో టైం సేవ్ అవుతుంది. సో ఈ 4 మీరు థరోగా ఉంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. అందరికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఎంత టైం సేవ్ చేస్తే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. సో వీటిలో థరోగా ఉండండి. మ్యాథమెటిక్స్లో మీకు చాలా మార్కులు వస్తాయి. ఆల్ ది బెస్ట్.